హాయ్ ఫ్రెండ్స్, మేమైతే నెక్స్ట్ శని షింగ్నాపూర్ కి స్టార్ట్ అయ్యాం. ఇది షిరిడి నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ లో పంతులు ఉండరు, మనమే భక్తులు, మనమే పంతులు. తెలుసా మీకు, 300 సంవత్సరాల క్రితం ఒక పెద్ద వర్షం అయితే పడింది. ఆ వర్షానికి ఆ నది ఒడ్డున ఒక పెద్ద రాయి అయితే పడింది. ఇంత పెద్ద రాయి ఏంటని చెప్పే గ్రామ ప్రజలు ఆ రాయిని కర్రతో పొడిచారు. అప్పుడు రక్తం వచ్చింది ఆ రాయి నుంచి. అదే రోజున రాత్రి ఆ ఊరి పెద్ద మనిషి కలలో శనీశ్వరుడు వచ్చి ఆ రాయి తన స్వరూపం అని చెప్పారు. ఇక్కడ మనమే పూజ చేయాలని చెప్పాను కదా. ఫస్ట్ కొబ్బరికాయ ఒక దగ్గర పెట్టి, ఇది సెకండ్ అన్నమాట. తర్వాత థర్డ్ ని ఇక్కడ వేసేయాలి, పువ్వులు అవన్నీ. ఈ గుడిలో పూజలు అలాంటివి ఏంటి ఉండవు. మనం కొన్న ప్రతి పూజ సామాన్లు ఒక్కొక్క ప్లేస్ లో పెట్టేయాలి స్టెప్స్ వైజ్ గా. ఇది వచ్చేసి థర్డ్ స్టెప్. తర్వాత ఇక్కడ ఆయిల్ వేసేయాలి. ఆ ఊరి పెద్ద మనిషి నది ఒడ్డున వచ్చిన రాయికి ఒక గుడి కట్టాలి, కానీ అలాంటి షెల్టర్ అయితే ఉండకూడదు అని ఆదేశించారు. సో ఊరు ప్రజలందరూ కలిసి ఆ రాయిని తీసుకొచ్చి ఊరు మధ్యలో ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి తలుపులు తీసేశారు. ఆ ఊర్లో ఏ ఇంటికి తలుపులు అనేవి ఉండవు. శనీశ్వరుడే ప్రజల్ని ఆయన వాళ్ళ ఇంటిని కాపాడుతారు అనేది వాళ్ళ నమ్మకం. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్.